హాయ్ అండి. మనలో చాలామంది ఫేస్ చేసే కొన్ని కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వాటి గురించి, అసలు వాటికి కారణమేంటి అన్న దాని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. పొద్దున్నే లేవగానే ఒళ్లంతా బరువుగా, ఏదో నీరసంగా అనిపిస్తుందా? అసలు రోజు మొదలుపెట్టడానికే ఓపిక ఉండట్లేదా? లేదా కొంచెమే తిన్నా కడుపు పట్టేసినట్టు గ్యాస్, బ్లోటింగ్తో ఇబ్బంది పడుతున్నారా? ఇక బరువు సంగతి సరే ఎంత ట్రై చేసినా తగ్గట్లేదా? దీనికి తోడు స్ట్రెస్ మాత్రం తారాస్థాయికి చేరుకుందా? చూడ్డానికి ఇవన్నీ వేర్వేరు సమస్యల్లా అనిపించొచ్చు, కానీ వీటన్నింటి వెనక ఉన్న కారణం ఒక్కటే అంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. సరే, మరింతకీ ఆ ఒక్క రూట్ కాజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ మూల కారణం నిజానికి 3 విషయాల కాంబినేషనండి. అవేంటంటే 1 మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచెయ్యకపోవడం, 2 మెటబాలిజం స్లో అవ్వడం, ఇక 3 బాడీలో టాక్సిన్స్ పేరుకుపోవడం. ఇవన్నీ కలిసే మన శరీరాన్ని లోపలి నుంచి వీక్ చేసేస్తాయి. సాధారణంగా మనమేం చేస్తాం? ఇలాంటి వాటికి పెయిన్ కిల్లర్సో యాంటాసిడ్సో వేసుకుంటాం. అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది, కానీ ఆ లోపలున్న అసలు ప్రాబ్లం మాత్రం అలానే ఉండిపోతుంది. ఓకే, ఈ మూడింట్లో ఫస్ట్ది అంటే స్లో మెటబాలిజం గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల మన వెయిట్ మీద, మన కాన్ఫిడెన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూద్దాం రండి. చూడండి, మెటబాలిజం ఎప్పుడైతే స్లో అవుతుందో మనం తినే ఫుడ్ ఎనర్జీగా మారదు. దానికి బదులు అది డైరెక్ట్గా ఫ్యాట్గా మారి బాడీలో స్టోర్ అయిపోతుంది. అప్పుడే మనకు జీన్స్, షర్ట్స్ టైట్ అవడం మొదలవుతాయి. కొంచెం దూరం నడిస్తేనే ఆయాసం వస్తుంది. మెట్లెక్కితే అస్సలు ఊపిరాడదు. ఇది జస్ట్ ఫిజికల్ ప్రాబ్లం మాత్రమే కాదు, ప్రతిసారి అద్దంలో చూసుకున్నప్పుడు మనల్ని మనమే తక్కువ చేసుకునేలా చేస్తుంది, మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. సో ప్రాబ్లమేంటి? స్లో మెటబాలిజం. మరి సొల్యూషన్ సింపుల్, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడమే. మన మెటబాలిజం యాక్టివ్గా ఉంటే ఫ్యాట్ బ్రేక్డౌన్ ప్రాసెస్కి మంచి సపోర్ట్ దొరుకుతుంది. అప్పుడు బరువు కూడా మెల్లమెల్లగా కంట్రోల్లోకొస్తుంది. సరే, ఇక రెండో విషయానికి వద్దాం, డైజెషన్ ప్రాబ్లమ్స్. ఇది మన ఇంటర్నల్ హెల్త్ని ఎంతలా దెబ్బతీస్తుందో చూద్దాం. మీకు తెలుసా, ఈ రోజుల్లో ప్రతి 10 మందిలో ఏకంగా 7 మంది డైజెషన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారట. అంటే ఇది ఎంత కామన్ అయిపోయిందో మీరే ఊహించుకోండి. డైజెషన్ సరిగ్గా లేకపోతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. పబ్లిక్లో ఉన్నప్పుడు గ్యాస్తో ఇబ్బంది పడటం, బ్లోటింగ్ వల్ల కడుపు బిగపట్టినట్టు ఉండటం, అసిడిటీతో ఛాతీలో మంట, రాత్రిలు సరిగ్గా నిద్రకూడా పట్టదు. అన్నింటికన్నా ముఖ్యంగా మనకిష్టమైన ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతాం. అదో రకమైన మెంటల్ స్ట్రెస్. మరి ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చెయ్యాలి? మన బాడీలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చెయ్యాలి. అవి సరిగ్గా పనిచేస్తే గ్యాస్, బ్లోటింగ్ లాంటివి కంట్రోల్ అవుతాయి. కడుపు కూడా హాయిగా, తేలికగా ఉంటుంది. ఇక ఫైనల్గా మూడో పాయింట్కొద్దాం, టాక్సిన్స్ అంటే మన బాడీలో పేరుకుపోయే విష పదార్థాలు. ఇవి మన ఎనర్జీని ఎలా లాగేస్తాయో ఇప్పుడు చూద్దాం. పొల్యూషన్, మనం తినే జంక్ ఫుడ్, స్ట్రెస్, ఇవన్నీ మన బాడీలో టాక్సిన్స్ని పెంచేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే పొద్దున్నే లేచినా అస్సలు ఫ్రెష్గా ఉండదు, దేన్మీద ఫోకస్ పెట్టలేం, తలంతా బరువుగా ఉంటుంది, రోజంతా బద్ధకంగా ఉంటుంది. ఎన్ని కాఫీలు తాగినా కిక్ రాదు, ఎనర్జీ వచ్చినట్టు అనిపించదు. సో ప్రాబ్లం అంతా ఈ టాక్సిన్ బిల్డప్తోనే ఉంది. మరి దీనికి సొల్యూషన్ మన బాడీ న్యాచురల్గా డీటాక్స్ చేసుకునే ప్రాసెస్కి సపోర్ట్ ఇవ్వడమే. అలా బాడీని లోపనుంచి క్లీన్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ పెరుగుతాయి. ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి రూట్ కాజ్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు వీటికొక న్యాచురల్, సింపుల్ సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇది ఫాలో అవ్వడం చాలా సింపుల్. జస్ట్ 1 లేదా 2 టాబ్లెట్స్ తీసుకుని గోరువెచ్చని నీటిలో కలపాలి, అంతే. బెస్ట్ రిజల్ట్స్ కోసం దీన్ని రోజూ తాగాలి. దీనిలో వాడేది 100% న్యాచురల్ యాపిల్ ఎక్స్ట్రాక్ట్. ఇందులో ఎలాంటి షుగర్ గానీ, హానికరమైన కెమికల్స్ కానీ ఉండవు. ఇది వాడడానికి కూడా చాలా ఈజీ. గుర్తుంచుకోండి, ఇది షార్ట్కట్ కాదు, మన హెల్త్కి లాంగ్ టర్మ్లో సపోర్ట్ ఇచ్చే ఒక న్యాచురల్ పద్ధతి. సో మీ హెల్తీ జర్నీని మొదలుపెట్టడానికి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటికే చాలా మంది వాళ్ళ డైజెషన్, వెయిట్, ఇంకా ఎనర్జీ లెవెల్స్లో మంచి పాజిటివ్ మార్పులు చూశారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గట్ హెల్తీగా ఉంటే బాడీ హెల్తీగా ఉంటుంది, లైఫ్ కూడా హెల్తీగా ఉంటుంది. సో మీ ప్రాబ్లమ్స్ని ఇంకా ఇగ్నోర్ చేయకండి, వాటిని పట్టించుకోవాల్సిన టైం వచ్చింది. వెంటనే ఆర్డర్ చేసి మీ హెల్దీ లైఫ్ వైపు మొదటి అడుగు వేయండి.